Subscribe to Color Frames. 2025 ఐపీఎల్ జోరు మామూలుగా లేదు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి మెగా వేలం జరగబోతుంది. అంతేకాదు వచ్చే ఐపీఎల్ సీజన్లో ఎవరుంటారో ఎవరు ఏ జట్టులోకి వెళ్తారోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వేలానికి సంబంధించి అన్ని టీంలు తమ తమ ప్రణాళికలతో ఆక్షన్ నిర్వహించనున్నాయి. ఈ వేలంలో చాలా మంది ఆటగాళ్లు టీంలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరు స్టార్ ఆటగాళ్లు వేలంలోకి వస్తే వాళ్లను ఫ్రాంచైజీలు వదులుకునే అవకాశం లేదు. అయితే ఈసారి టీ20 ఫార్మేట్కు గుడ్ బై చెప్పిన చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ ఆడబోతున్నారు. అందులో స్టార్ బ్యాటర్స్ కూడా ఉన్నారు. టీ20 అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఈ 6 మంది వెటరన్ ఆటగాళ్లు వచ్చే ఐపీఎల్లో సందడి చేయనున్నారు. టీ20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికాడు. కోహ్లీ మొదటి నుంచి ఆర్సీబీలోనే కొనసాగాడు. ఐపీఎల్లో 252 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 131.97 స్ట్రైక్ రేట్తో 8,004 పరుగులు చేశాడు. ఐపీఎల్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. టీ20 రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ తొలిసారిగా ఐపీఎల్ ఆడనున్నాడు. భారత్కు రెండోసారి టీ20 ప్రపంచ కప్ టైటిల్ను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీ20 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ చాలా కాలంగా ముంబై ఇండియన్స్లో కొనసాగాడు. అయితే గత ఏడాది రోహిత్ను తప్పించి హార్దిక్ను కెప్టెన్గా చేశారు. దీంతో రోహిత్ ఎంఐను వీడే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా రోహిత్ పొట్టి ఫార్మేట్కు వీడ్కోలు పలికిన తర్వాత తొలిసారి ఐపీఎల్ ఆడుతున్నాడు. రోహిత్ ఐపీఎల్లో 257 మ్యాచ్లు ఆడి 131.14 స్ట్రైక్ రేట్తో 6,628 పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ తర్వాత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మేట్కు వీడ్కోలు పలికాడు. జడేజా చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జడేజా ఐపీఎల్లో 240 మ్యాచ్లు ఆడి 129.72 స్ట్రైక్ రేట్తో 2,959 పరుగులు చేశాడు. 160 వికెట్లు తీశాడు. కాగా జడ్డు రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆగస్టు 15, 2020 అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి ధోని ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో 264 మ్యాచ్లు ఆడిన ధోని 137.54 స్ట్రైక్ రేట్తో 5,243 పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ల జాబితాలో అతను 6వ స్థానంలో ఉన్నాడు. అయితే వచ్చే సీజన్లో ధోని ఆడతాడా లేదా చూడాలి. అయితే మహీ మరోసారి ఎల్లో జెర్సీలో కనిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బోల్ట్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. పొట్టి ఫార్మేట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బోల్ట్ ఐపీఎల్లో ఆడబోతున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత ఈ ఫార్మేట్కు వీడ్కోలు పలికాడు. వార్నర్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. వార్నర్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. కాగా వార్నర్ నెక్స్ట్ సీజన్లో ఐపీఎల్ ఆడనున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.